ప్రైజ్ ది లార్డ్. పూలగంప అనే పుస్తకంలోంచి 4వ భాగము ఈరోజు చదువుకుందాము. చెరసాలలో మేరీ. చెరసాలలో వేయబడిన మేరీ స్పృహ లేనిదై గడ్డి మీద పడియుండెను. బాధ కలిగించినప్పుడు ఆమెకు స్పృహ వచ్చెను. హఠాత్తుగా మేల్కొనెను. ఆమె చుట్టూ అంతా చీకటిమయము. తను ఎక్కడ ఉన్నదని తనకు అర్థం కాలేదు. తన స్థితిని తలంచుకొని చేర్చెను. తరువాత ధైర్యం తెచ్చుకొని కన్నీటిని తుడిచివేసుకుని మోకరించి ప్రార్థించెను. ప్రభువా, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో మీకు తెలుసు. నేను ఏ తప్పు చేయలేదని మీరు ఎరుగుదురు. మీరే సహాయకులై ఉండి నా కన్నీటిని తుడిచి నన్ను ఈ శ్రమల నుండి కాపాడి రక్షించండి. డాడీని మీరే సంరక్షించండి. తండ్రి జ్ఞాపకమునకు వచ్చిన వెంటనే మేరీ ప్రార్థించలేకపోయాను. ధారలు ధారలుగా కన్నీరు కార్చెను. కొంత సమయం వెక్కి వెక్కి ఏడ్చెను. తర్వాత రోదించి ప్రార్థించసాగాను. దేవా, డాడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అయితే నీకు సమస్తము తెలుసు. శోధనల నుండి తప్పించి డాడీని కాపాడుము. నాకును శోధనను జయించు మనోబలమును దయచేయము. నన్ను ఓదార్చి ఇంకను ధైర్యపరచుము ప్రభువా. ఆమేన్. ప్రార్థన ముగిసిన వెంటనే మనోదుఃఖం తొలగిపోయాను. ప్రభువు తన్ను విడువడు, ఎడబాయడు అనే విశ్వాసం ఆమెలో విస్తరించును. అప్పుడు గది అంత వెలుగు వ్యాపించి ఉండటని గమనించిన మేరీ అటు ఇటు తెరిచొచ్చింది. గది గోడపై నుండి చిన్న కిటికీ ద్వారా వెన్నెల ప్రకాశించుండెను. ఆ వెలుగులో గరుకైన జైలుగోడల గది మూలలో ఉంచబడిన నీళ్ల కూజ మట్టి గ్లాసును తెరిచొచ్చెను. లోనికి ప్రసరించు వెలుగును బట్టి దేవుని స్తుతించెను. చంద్రుని వెలుగు అనేక పాత సంఘటనల జ్ఞాపకమును తెచ్చెను. మేరీ ఆవేదన చెందెను. వెన్నెల రాత్రులో పూలతోటలో సంతోషంగా సంచరించిన దినములను స్మరణకు తెచ్చుకుని నిట్టూర్పులు విడిచెను. అప్పుడు మేరీ పూలవాసన వచ్చుటను గ్రహించెను. పూలతోటను తలంచగానే పూల సువాసన అని విస్మయం చెందెను. మేరీ జల్లునికి పూలు ఎలాగూ వచ్చెను. ఆ ఉదయం ఎమిలియ భవనముకు వెళ్ళుచుండగా అందముగా కనబడట కొరకు డ్రెస్సులో గుచ్చుకున్న పువ్వు నుండి ఆ సువాసన వచ్చినని గమనించిన. ప్రభువా, ఒక దినములోనే ఇంత గొప్ప మార్పు జరిగినాయి. నేటి ఉదయం ఈ పువ్వులను పెట్టుకున్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉంటిని. అయితే ఇప్పుడు నా వలె ఈ పువ్వులను వాడి నలిగిపోయాను. కానీ వాటి సువాసన ఇంకా క్షీణించిపోలేదు. ప్రభువా, ఎన్ని శోధనలు వచ్చినాను నేను వెంబడించు నా హృదయవాంఛ తొలగిపోకుండా కాపాడమని వేడుకొనెను. ఆ పువ్వులను చూచినప్పుడు ఆమెకు అడవి పువ్వులు జ్ఞాపకమునకు వచ్చెను. వాటిని గూర్చి తన తండ్రి చెప్పిన బోధనను ఆలోచించెను. అడవి పువ్వులను, ఆకాశ పక్షులను పరామర్శించు ప్రభువు నన్ను కూడా సంరక్షించడం ఎంతో నిశ్చయం కదా. నాతో కూడా నా తండ్రిని పోషించి కాపాడగలడు కదా అని చెప్పి తన్ను తాను ఓదార్చుకున్నాను. మేరీకి ఇంకా అనేక తలంపులు కలిగిన. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము ఉండినను దానికి బలు రక్కసి చెట్ల ముళ్ళ వలన ఎటువంటి హాని కలగకుండా కాపాడు ప్రభువు. ఈ శోధనల మధ్యను నాకు హాని కలగకుండా కాపాడగలడు కదా. ఈ పూల రేకులను వ్రేళ్లతో వత్తిన ఎడల అవి నలిగిపోచున్నవి. ఆ ప్రకారమే భరించలేని బాధల వలన కూడా నేను నశించిపోయేదనని ఆయనకు తెలియదా? కాబట్టి నేను సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయనను శోధింపబడనీయడు. అంతేకాదు, ఆయన దానిని సహించుటకు కావలసిన శక్తిని కూడా దయచేయగలడు అని తలంచుచు నిట్టూర్పు విడిచెను. వెన్నెల కాంతిలో తన పువ్వును తీసుకుని జాగ్రత్తగా గమనించెను. 2 పచ్చని ఆకుల మధ్య రెమ్మల నుండి విడిపోకుండా వికసించి సువాసన విచ్చుటను చూచెను. ప్రభువా, ఈ పువ్వు రెమ్మ కలిసి ఉన్నట్లు ఇటువంటి వచ్చినను నీ నిజమైన ద్రాక్షవల్లి వలె నిన్ను విడిచిపెట్టకుండా నిమిత్తము సహాయము చేయము. సువాసనిచ్చు పూల వలె నేను కూడా నిన్ను మహిమపరచుటకు కృప చూపుము. దేవా, ఈ రంగు మారిని పచ్చని ఆకులు నువ్వు నాకు దయచేయనే ఉన్న జీవ కిరీటమును జ్ఞాపకం చేయుచున్నవి. సమస్యలను మూలు మధ్య నిన్ను విడవక ఆశ్రయించు వారికి నిత్య కిరీటమును వాగ్దానము చేసి ఉన్నావు కదా. యేసయ్యా, నీకు వందనములు అని చెప్పుకుని చుండిన మేరీకి తన చెరసాలలో వేసిన వారి జ్ఞాపకమునకు వచ్చింది. సిలువ శ్రమలు వేదనల మధ్య నిన్ను సిలువ వేసిన వారిని క్షమించమని యేసయ్యా, నాకు ఈ వేదనలు కలిగించిన వారిని కూడా క్షమింపగల పరిపక్వమైన మనస్సును దయచేయము. దయతో వారిని క్షమించమని వేడుకొనను. సంపూర్ణంగా రక్షించుటకు శక్తిగల విమోచకుని తలంపు వలన ఆదరణ నొందిన మేరీ మెల్లగా నిద్రలోకి జారుకొనెను. నిద్రలో ఒక చక్కని కళ ఆమెను ఓదార్చెను, బలపరచెను. వెన్నెలలో ఇది వరకు చూడని తోటలో సంచరించుండగా తన తండ్రిని చూచెను. పరిగెత్తుకుని వెళ్ళి ఆయనను కౌగిలించుకుని ఆనంద బాష్పములు కార్చెను. హఠాత్తుగా మేల్కొన్నప్పుడు కళ అని గ్రహించిన తర్వాతను హృదయం సంతోషంతో పొంగిపోయెను.